రైజినా డైలాగ్ 8th ఎడిషన్ మొన్న ముగిసింది. 2016 నుంచి ప్రతి సంవత్సరం రైజినా డైలాగ్ ఢిల్లీలో జరుగుతుంది. అసలు దీనికి రైజినా డైలాగ్ అనే పేరు ఎక్కడి నుంచి వచ్చింది? రైజినా అంటే ఢిల్లీలో ఇంపార్టెంట్ గవర్నమెంట్ ఆఫీసెస్, ముఖ్యంగా రాష్ట్రపతి భవన్ ఉండే ప్రాంతాన్ని రైజినా హిల్స్ అనే ప్రాంతం అంటాం. సో ఆ పేరుని బట్టి రైజినా అనే పేరు పెట్టారు, రైజినా డైలాగ్ అని చెప్పి. ఇది షాంగ్రీలా డైలాగ్ అని చెప్పి సింగపూర్లో జరుగుతున్న డైలాగ్కి సిమిలర్గా ఉంటుంది అనమాట. షాంగ్రీలా డైలాగ్ అనేది సింగపూర్లో చాలా ఫేమస్. ఆ డైలాగ్ సెక్యూరిటీ డైలాగ్, దాన్ని చాలా నోటెడ్ డైలాగ్ అనమాట. అది దాన్ని బట్టి ఇక్కడ అదే మోడల్లో చేస్తూ వచ్చారు. ఇప్పుడు రైజినా డైలాగ్ ఇంటర్నేషనల్గా చాలా పాపులర్ అయిందనమాట. ఇప్పుడు రైజినా డైలాగ్ని మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్తో, షాంగ్రీలా డైలాగ్తో చాలామంది పోలుస్తున్నారు. అంతర్జాతీయంగా ఇప్పుడు దానికి చాలా పేరు వచ్చింది. రైజినా డైలాగ్ కండక్ట్ చేసే ఆర్గనైజేషన్ అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ అనే థింక్ ట్యాంక్ మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళతో కొలాబరేట్ చేస్తూ అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ రైజినా డైలాగ్ని కండక్ట్ చేస్తుంది. అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ 1990లో ఒక ఇండిపెండెంట్ నాన్ పార్టిజాన్ థింక్ ట్యాంక్గా ఎస్టాబ్లిష్ అయింది. ఇది పాలసీ రీసెర్చ్లో చాలా పేరు ప్రఖ్యాతులు గాంచింది ఈ మధ్య. ముఖ్యంగా గుడ్ గవర్నెన్స్, ఫారెన్ పాలసీ, సస్టైనబుల్ ఎకనామిక్ డెవలప్మెంట్, ఇలా అనేక అంశాల మీద. దాంతోపాటు అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ అనేక అంశాల్లో రీసెర్చ్ కూడా చేస్తుంటుంది. క్లైమేట్, ఎనర్జీ, సైబర్ ఇష్యూస్, మీడియా, ఎకనామిక్ డెవలప్మెంట్, నేషనల్ సెక్యూరిటీ, ఇలాంటివి. సో ఇండియాలో థింక్ ట్యాంక్స్, ముఖ్యంగా ఫారెన్ పాలసీకి చెందిన థింక్ ట్యాంక్స్ చాలా తక్కువగా ఉన్నాయి. అటువంటి వాటిలో అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ ఒక పేరుగల థింక్ ట్యాంక్ అనమాట. సో రైజినా డైలాగ్ ఈ 8th ఎడిషన్ థీమ్ ఏంటంటే ప్రొవొకేషన్, అన్సర్టనిటీ, టర్బులెన్స్, లైట్ హౌస్ ఇన్ ద టెంపెస్ట్. అంటే ఒకళ్ళనొకళ్ళు కాలు దూకుంటున్న ఈ రోజులు, అనిశ్చితి ఎక్కువ ఉన్న రోజులు, వాతావరణం చాలా అంటే ప్రపంచంలో అంతర్జాతీయ సంబంధాల్లో కొంత టర్బులెన్స్గా ఉంది. ఈ టైంలో టెంపెస్ట్ అంటే తుఫాన్ అనమాట. ఈ చిన్న రకమైన ఒక టర్బులెన్స్ వాతావరణంలో వెలుగురేఖ ఉందా అనే ఉద్దేశంతో ఈ చర్చ స్టార్ట్ అయిందనమాట. మొత్తం 3 days న్యూఢిల్లీలో జరిగింది రైజినా డైలాగ్. దానిలో 100 సెషన్స్ దాకా జరిగాయి, 100 సెషన్స్. రైజినా డైలాగ్లో కేవలం గవర్నమెంట్ అఫీషియల్స్, పెద్ద పెద్ద లీడర్సే కాదు, జనరల్గా లీడర్స్ వస్తారు, నేషనల్ లీడర్స్, అకాడమిషియా వస్తారు, మిలిటరీ ఆఫీసర్స్ వస్తారు, జర్నలిస్ట్, బిజినెస్ ఇండస్ట్రీ, ఇంటెలిజెన్స్ చీఫ్స్, ఇలా రకరకాల వాళ్ళు వస్తారు అక్రాస్ వేరియస్ సెక్టర్స్ అనమాట. అది చాలా ఇంపార్టెంట్ రైజినా డైలాగ్లో. సో ఈసారి రైజినా డైలాగ్కి చీఫ్ గెస్ట్గా వచ్చిన ఆవిడ ఇటాలియన్ ప్రైమ్ మినిస్టర్ అనమాట. ఆవిడ చక్కటి స్పీచ్ కూడా ఇచ్చారు భారతదేశం గురించి, ఇండియా ఇటలీ రిలేషన్స్ గురించి, అండ్ ఇండియాస్ రోల్ ఇన్ ద ఇండో పసిఫిక్ రీజియన్ గురించి. ఇటాలియన్ ప్రైమ్ మినిస్టర్ జార్జియా మెలోనీ ఆవిడ చీఫ్ గెస్ట్గా వచ్చారు. G20లో ఇండియా ఈ సంవత్సరం లీడర్షిప్ రోల్ ప్లే చేస్తోంది. ప్రపంచంలో శాంతి కోసం, సహృద్భావం, ముఖ్యంగా సహకారం కోసం ఇండియా ప్రయత్నం చేస్తుంది అని చెప్పి ఆమె కొనియాడారు. దాంతోపాటు క్లైమేట్ చేంజ్ విషయంలో అందరూ ఒకే దాటి మీద నడవాలని, ఇండో పసిఫిక్ కంట్రీస్కి ఇండియా ఇప్పుడు కొన్ని విషయాలు ఆదర్శవంతం అవుతుందని కూడా ఆవిడ పేర్కొన్నారు. ఈ సంవత్సరం జరిగిన 8th ఎడిషన్ రైజినా డైలాగ్లో 5 పిల్లర్స్ని ప్రత్యేకంగా, 5 పిల్లర్స్ పైన ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఫస్ట్ది నియో ఇన్సర్జెన్స్, జాగ్రఫీస్, డొమైన్స్ అండ్ అంబిషన్స్. అంటే పాత రైవలరీస్ కొత్త పుంతలు తొక్కుతున్నాయి, అంటే పాత శత్రుత్వాలు ఇంకా కొత్త పుంతలు తొక్కుతున్నాయి. కొత్త యాక్టర్స్ కూడా దీనిలో వచ్చి జాయిన్ అవుతున్నారు అని చెప్తున్నారు అనమాట. అంటే ప్రపంచంలో అనిశ్చితికి కారణం కొత్త గొడవలు పెరుగుతాయి, పాత గొడవల్ని కొత్తగా పునరుద్ధరించుకోవడం, ఇలాంటివి జరుగుతున్నాయని. ఉదాహరణకి రష్యా, అమెరికా మధ్య ఇప్పుడు చూస్తే గ్లోబల్ డామినెన్స్ కోసం వాళ్ళిద్దరూ ఆల్మోస్ట్ కోల్డ్ వార్ ఎరాలో ఎలా ఫైట్ చేసుకుంటున్నారో అదే విధంగా కొత్త పంతుల్లో ఫైట్ చేసుకుంటున్నారు. అది ఎగ్జాంపుల్ చెప్పొచ్చు నియో ఇన్సర్జెన్స్కి. రెండోది చైనా కంప్లీట్గా రిపీటెడ్గా ఇండియాని ప్రొవోక్ చేస్తుంది బార్డర్స్ దగ్గర. మూడోది పాకిస్తాన్ కాశ్మీర్ ఇష్యూని టైమ్ అండ్ అగైన్ పొద్దాక ఇంటర్నేషనలైజ్ చేయాలని ట్రై చేస్తూ ఉంది. ఇవన్నీ కూడా నియో ఇన్సర్జెన్స్ అనమాట. అంటే పాత గొడవల్ని రీసరెక్ట్ చేయటం, అలానే కొత్త యాక్టర్స్ని దీనిలోకి తీసుకురావటం. ఇదే ఫస్ట్ పిల్లర్, నియో ఇన్సర్జెన్స్, జాగ్రఫీస్, డొమైన్స్ అండ్ అంబిషన్స్. అంటే భౌగోళికంగా ఇవి ఎలాంటి పాత్ర పోషిస్తున్నాయి, కొత్త అంబిషన్స్ దేశాల మధ్య ఎలా పెరుగుతున్నాయి, దీనివల్ల ఆ దేశాలు ఏ డొమైన్స్ని ఆక్యుపై చేయాలని ట్రై చేస్తున్నాయి, ఇవన్నీ కూడా నియో ఇన్సర్జెన్స్లో చెప్పుకోవచ్చు మనం. రెండో పిల్లర్ ఎమోరల్ మొజాయిక్,
కంటెస్ట్, కోఆపరేషన్ ఆర్ క్యాన్సిల్. అంటే అవసరం బట్టి ఫ్రెండ్షిప్లు, దేశాల మధ్య అవసరం బట్టి శత్రుత్వాలు, మిత్రుత్వాలు. కోయిలిషన్స్ ఆఫ్ కన్వీనియన్స్ అంటే వాళ్ళకి అవసరమైతే కోయిలిషన్ అంటే ఫ్రెండ్షిప్ ఫామ్ చేసుకోవడం, అలయన్స్ ఫామ్ చేసుకోవడం అనమాట. ఇవన్నీ దీన్ని ఎమోరల్ మొజాయిక్గా వర్ణించారు. కంటెస్ట్, కోఆపరేట్ ఆర్ క్యాన్సిల్. ఉదాహరణకి రష్యా, పాకిస్తాన్ ఇంతకుముందు అంత స్నేహంగా ఉండేవి కాదు. ఇన్ఫ్యాక్ట్ ఇంతకుముందు రష్యా ఇండియాకి చాలా క్లోజ్గా ఉండేది. ఇప్పుడు రష్యా, పాకిస్తాన్ కూడా దగ్గర అవుతున్నాయి. రష్యా, పాకిస్తాన్ మధ్య డ్రుజ్బా ఎక్సైజ్ అనేది కూడా జరుగుతుంది అనమాట. అదేవిధంగా రష్యా, చైనా ఇరాన్ని హక్కును చేర్చుకుంటున్నాయి. ఎందుకంటే అమెరికాకి ఇరాన్ అంటే ఇష్టం లేదు కాబట్టి రష్యా, చైనా ఇరాన్ హక్కును చేసుకుంటున్నాయి. అంతేకాదు రష్యా, చైనా ఇరాన్ని SCOలో మెంబర్గా కూడా చేసేసాయి. దాంతోపాటు మీరు గమనిస్తే సౌదీ అరేబియాని రెచ్చగొట్టడం కోసం యెమెన్ దేశానికి వ్యతిరేకంగా అక్కడ రెబల్స్ని ప్రోత్సహించింది ఇరాన్. హౌతీ రెబల్స్ అనే రెబల్ గ్రూప్ని యెమెన్ పైన ఎక్కువగా కాల్దువేలాగా ఇరాన్ ప్రోత్సహిస్తుంది. సో దాంతో సౌదీ అరేబియా, ఇరాన్ మధ్య కొత్త రగడ స్టార్ట్ అయిందనమాట. అదేవిధంగా ఇజ్రాయెల్తో ఫైట్లో, హిజ్బుల్లా చేసిన ఫైట్లో ఇరాన్ హిజ్బుల్లాకి సపోర్ట్ చేస్తుంది. ఇజ్రాయెల్ దేశానికి వ్యతిరేకంగా ఇరాన్ హిజ్బుల్లా గ్రూప్స్కి ఎక్కువ సపోర్ట్ చేస్తుంది. అదేవిధంగా ఇంకోటి చూస్తే ISతో పోరాటంలో, ఇస్లామిక్ స్టేట్ అనే టెర్రరిస్ట్ గ్రూప్తో పోరాటంతో అమెరికా కుర్దుల యొక్క సపోర్ట్ తీసుకుంది. ఇప్పుడు సపోర్ట్ తీసుకుని కుర్దుల్ని వాళ్ళని వదిలేసి వెళ్ళిపోయింది. దాంతో ఎర్డోగన్ లాంటి టర్కిష్ లీడర్స్ అందరూ కుర్దుల పైన పడి వాళ్ళపైన బాంబులు వేయటం, వాళ్ళు ఇబ్బంది పెట్టడం ఇలాంటివి చేస్తున్నారనమాట. సో నైతిక విలువలు, ఇచ్చిన ప్రామిస్ నిలబెట్టుకోవడం ఏమీ లేవు. దానికి తోడు ఎనిమీ కంట్రీస్ని కాల్దోవటానికి, వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే వీటిని ఎమోరాలిటీ అంటే నైతిక విలువలు దిగజారిపోయి ప్రవర్తిస్తున్నారు దేశాలని రెండవ పిల్లర్గా డిస్కషన్లో పెట్టుకున్నారు. మూడోది కియోటిక్ కోడ్స్. సోవెనిటీ, సెక్యూరిటీ అండ్ సొసైటీ. అంటే టెక్నాలజీ అనేది ఈ 21st సెంచరీలో ఎలాంటి పాత్ర పోషిస్తుంది? దేశాలను మించిపోయింది టెక్నాలజీ. టెక్నాలజీకి సార్వభౌమ దేశాల యొక్క సరిహద్దులు లెక్క కాదు, ఇండివిజువల్ స్పేసెస్ లెక్క కాదు, ఏది లెక్క కాదు. కేర్లెస్గా టెక్నాలజీ, ఇర్రెస్పాన్సిబుల్గా టెక్నాలజీ నడుస్తోంది అని చెప్పి. ఉదాహరణకి పెగాసస్ స్పైవేర్, ఇజ్రాయెల్ చెందిన కంపెనీ పెగాసస్ స్పైవేర్ తయారు చేసి ఇండియా గవర్నమెంట్కి ఇచ్చిందని అభియోగం. అలానే బిట్కాయిన్స్, హౌ ఇట్ ఈస్ యాక్చువల్లీ రూలింగ్ ద వరల్డ్ అనమాట. తర్వాత డేటా సెక్యూరిటీలో ఉన్న ఛాలెంజెస్, ప్రైవసీ ఇష్యూస్, ముఖ్యంగా హైబ్రిడ్ వార్స్, టెక్నాలజీని వార్లో ఎలా మిస్యూజ్ చేస్తున్నారు. అదేవిధంగా ప్రాపగాండా అంటే ఫేక్ న్యూస్ని ప్రాపగాండా, రష్యా లాంటి దేశం ఏ విధంగా మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తుంది. ఉదాహరణకి రష్యా మొన్న యుద్ధం చేస్తూ నాజిజం బాగా పెరిగిపోతుంది, అందుకే నేను ఈ మధ్య కొత్త యుద్ధం మొదలెట్టాను రష్యా ప్రకటించడం, ఇలాంటివి అనమాట. సో చాలా కొత్త డెవలప్మెంట్స్ వస్తున్నాయి, ముఖ్యంగా టెక్నాలజీ డెవలప్మెంట్స్ అని చెప్పి. థర్డ్ కియోటిక్ కోడ్స్ అని. ఫోర్త్ పిల్లర్ ఇన్ రైజ్ ఇన్ డైలాగ్ పర్నీషియస్ పాస్పోర్ట్స్, క్లైమేట్, కామన్ సిటిజన్స్. అంటే గ్లోబలైజేషన్ అనేది ఇర్రివర్సిబుల్ డ్యామేజ్, కొన్నిసార్లు చాలా నష్టం కూడా చేస్తుంది గ్లోబలైజేషన్ వల్ల. ముఖ్యంగా ఆర్థిక పరమైన నేరస్తులు, ఉదాహరణకి నీరవ్ మోడీ తీసుకోండి, మెహుల్ చోస్కీ తీసుకోండి, విజయ్ మాల్యా, వీళ్ళు సరిహద్దు దాటి వెళ్ళిపోయి గ్లోబలైజేషన్ వల్లే కదా ఇదంతా. తర్వాత షెల్ కంపెనీస్ అంటే మాఫియా మనీ, ముఖ్యంగా మనీ లాండరింగ్ చేయడానికి ఈ దొంగ కంపెనీలు పెట్టుబడులు పెట్టడం, ఇవన్నీ మీరు చూసారు రీసెంట్గా హిండెన్బర్గ్ రిపోర్ట్లో అదాని గ్రూప్ పైన కూడా అదే అభియోగం వచ్చింది, షెల్ కంపెనీస్ పెట్టారని చెప్పి. అదేవిధంగా ఓవర్ టూరిజం వల్ల కూడా క్లైమేట్ పాడైపోతుంది. దాంతోపాటు క్లైమేట్ చేంజ్, వాతావరణ మార్పు ఎలా ఇబ్బంది పెడుతుంది, ఇవన్నీ కూడా ఫోర్త్ పిల్లర్ పర్నీషియస్ పాస్పోర్ట్స్. ఫిఫ్త్ పిల్లర్ గ్రే రైనోస్ అంటే డెమోక్రసీస్, డిపెండెన్సీస్ అండ్ డెట్ ట్రాప్స్. ఇక్కడ ప్రజాస్వామ్యానికి ఎటువంటి ముప్పు ఉంది, ఒక దేశం ఇంకో దేశం పైన ఏ విధంగా డిపెండెంట్ అవుతుంది. అదేవిధంగా డెట్ ట్రాప్, అప్పుల ఊబిలో కొన్ని దేశాలు ఎలా పడిపోతున్నాయి. ఉదాహరణకి శ్రీలంక, పాకిస్తాన్ అలా అప్పుల ఊబిలో పడిపోయినాయి. డొనాల్డ్ ట్రంప్ సపోర్టర్స్ జో బిడెన్ వ్యతిరేకంగా ఎలాంటి ప్రొటెస్టులు చేశారు. అదేవిధంగా మనం బ్రెజిల్లో లులా డిసిల్వా పవర్లోకి వచ్చాక బోల్సనారో తరపున వాళ్ళు లులా డిసిల్వాకి వ్యతిరేకంగా ఎలాంటి ప్రొటెస్ట్ చేశారు. హాంకాంగ్ ప్రొటెస్టులు చైనా ఎలా అణిచివేసింది. అలానే తైవాన్ని చైనా రిపీటెడ్గా ఎలా ఇబ్బంది పెడుతోంది. బెలారస్లో ఈ మధ్య నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చిన రైట్స్ యాక్టివిస్ట్ని అరెస్ట్ చేశారు గత వారంలో. అలానే అలెక్సీ నావల్నీని పుతిన్ ఎలా ఇబ్బంది పెట్టాడు. ఇదే గ్రే రైనోస్, ప్రజాస్వామ్యాన్ని ఎవరు పడుచుకునేది లేదు, రక్షించేది లేదు. ఇవన్నీ 5 పిల్లర్స్: నియో ఇన్సర్జెన్స్, ఎమోరల్ మొజాయిక్, కియోటిక్ కోడ్స్, పెర్నీషియస్ పాస్పోర్ట్స్, గ్రే రైనోస్. దీంతో పాటు ఈ రైజ్ ఇన్ డైలాగ్లో మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మన మినిస్టర్ జయశంకర్ గారు మాట్లాడారు. మోడీ గారు క్రికెట్ కెప్టెన్ లాగా అందరికి లీడ్ చేస్తుంటే చాలా కష్టపడి పొద్దు నుంచి రాత్రి వరకు అందరూ బాగా పనిచేస్తున్నారు ఇండియాలో అని చెప్పడం జరిగింది. అదేవిధంగా
నిర్మలా సీతారామన్ గారు కూడా దీనిలో అద్భుతమైన స్పీచ్ ఇచ్చారు. ఇండియా ఎలా ఇన్వెస్టర్స్కి అట్రాక్టివ్ డెస్టినేషన్గా మారింది అని. దాంతోపాటు చాలామంది మినిస్టర్స్ వీళ్ళందరూ వచ్చి కూడా ఈ రైజ్ ఇన్ డైలాగ్లో పార్టిసిపేట్ చేశారు భారతదేశం తరఫున. ప్రత్యేకంగా ఈసారి రైజ్ ఇన్ డైలాగ్లో సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ చీఫ్స్ దాదాపు 26 దేశాల నుంచి వచ్చారు. ఒక చక్కటి సమావేశం కూడా వీళ్ళ మధ్య జరిగిందనమాట. అంటే ముఖ్యంగా ఇప్పుడు ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ విషయంలో భారతదేశం ఇంకొంత లీడర్షిప్ రోల్ ప్లే చేయాలనే ఉద్దేశంతో ఉంది కాబట్టి ఇప్పుడు ఈ 26 కంట్రీస్ నుంచి వచ్చిన చీఫ్స్ సెక్యూరిటీ ఆఫీసర్స్తో రైజ్ ఇన్ డైలాగ్లో ఒక చర్చ కూడా జరిగింది. మోర్ దెన్ 100 డిస్కషన్స్ 100 సెషన్స్ 3 డేస్లో రైజ్ ఇన్ డైలాగ్ తరఫున జరిగాయి అనమాట. సో ఇలాంటి డైలాగ్స్ ఇంకా పెంపొందించాలని, ఇది బెటర్గా రైజ్ ఇన్ డైలాగ్ ఇంకా ఎఫెక్టివ్గా లీడర్స్ అటెండ్ కావాలని కోరుకుందాం.